ప్రవరాఖ్య పార్ట్ 43. కానీ నాకు గుర్తుంది కదా అని నేను ముద్దుగా అనేసరికి దగ్గరకొచ్చి ముద్దు పెట్టుకోబోతూ ఉంటే నేను చేయి అడ్డు పెట్టి, ప్లీజ్ మీ ముద్దు మురిపాలకి కొద్దిసేపైనా బ్రేక్స్ వేయండి స్వామి. మరి వర్క్ పర్పస్ మీద సంవత్సరాలు భార్యాభర్తలు దూరంగా ఉన్న వాళ్ళు కూడా మీ అంత ప్రేమగా ఉండరు అని కోపంగా కసరేసరికి నవ్వుతూ, మరి నువ్వు వెళ్ళి వంటగదిలో చేతులు కాల్చుకోవడం నాకిష్టం లేదని గోముగా అన్నారు. అచ్చా, మరి ఆ రోజు బిర్యానీ చేస్తే లొట్టలేసుకుంటూ మరి తిన్నారు కదా సీఎం సార్ అంటూ బుగ్గలు గిల్లేసరికి, అంటే నువ్వు నాకు వంట చేస్తున్నావని చెప్పకుండానే చేసేసావు కాబట్టి నిన్ను అబ్జర్వ్ చేయకుండానే బిర్యానీ తిన్నాను. పైగా బిర్యానీ కూడా బాగా టేస్టీగా ఉంది. ఒకవేళ మీకోసం వంట చేస్తానని నువ్వు ఆ రోజు చెప్పినా కూడా నేను ఇదే మాట అనేవాడినని అన్నాడు. నా కడుపులో బటర్ఫ్లైస్ ఎగరడం మొదలయ్యేసరికి, ఇంత ముద్దుగా నాకు ఇప్పుడే అనిపిస్తున్నారా? మీరు మొదట్నుంచి ఉన్నారా సీఎం సార్ అంటూ బుగ్గల మీద గట్టిగా ముద్దు పెట్టుకుంటే, ఏంటి పాప అడగకుండానే ఇందాకటి నుంచి తెగ ముద్దులిస్తున్నావని అల్లరిగా అడిగాడు. మరి ఈ హ్యాండ్సమ్ సీఎం నా కోసం ఇంతలా పడిచేస్తుంటే ఈ మాత్రం ఫీలింగ్ ఉంటుంది కదా సీఎం సార్ అంటూ నేను వేలితో నేల మీద రాస్తూ ఉంటే నడుం పట్టుకుని దగ్గరికి లాక్కుని, నువ్వు ఐ లవ్ యూ చెప్పావు కాబట్టి నేను ఎక్కువ రోజులు అమ్మాయి గారితో డిస్టెన్స్ మెయింటైన్ చేయలేను సంయుక్త. ప్లీజ్ ఈ ప్రాణి గురించి ఆలోచించు అనగానే, నీకు అస్సలు సిగ్గులేదని ఆయనని తోసేసి వంటగదిలోకి వెళ్తుంటే, ఎక్కడికి వెళ్తున్నావు సంయుక్త అంటూ వచ్చారు పౌర్ణమి గారు. అంటే మీ తమ్ముడు బయటికి వద్దంటే తీసుకువెళ్లి డ్రెస్సెస్ తీసుకున్నారు వదినా. నేను ఆ కోపంతో షాపింగ్ మాల్లో ఏమీ తినకపోతే రెస్టారెంట్కి వెళ్దామని అనుకున్నాము. కానీ మధ్యలో వర్షం పడేసరికి వర్షంలో తడిచి రెస్టారెంట్లోకి వెళ్ళలేక ఇంటికొచ్చాము. అప్పటికే ఫుడ్ డెలివరీ తీసుకుందామంటే పాపం ఈ వర్షానికి డెలివరీ ఏం చేస్తారని నాకు సీఎం సార్కి ఏమైనా ప్రిపేర్ చేసుకుందామని అనుకుంటున్నాను అన్నాను. అయ్యో, మీరు బయట తినేసి వస్తారని మా ముగ్గురికి మాత్రమే మెయిడ్స్ డిన్నర్ ప్రిపేర్ చేశారు సంయుక్త. నన్నేమైనా హెల్ప్ చేయమంటావా అని అడగడంతో, ఇద్దరికి నేను చకచక చేసేస్తాను లేవదనా. కావాలంటే మీరు కూర్చుని ముచ్చట్లు చెబుతూ నాకు టైంపాస్ చేయండి అనేసరికి నవ్వుతూ వచ్చి కౌంటర్ టాప్ మీద కూర్చుని క్యారెట్ తింటూ ముచ్చట్లు చెబుతూ ఉంటే గబగబా 2 క్యారెట్లు, 2 టమాటాలు, 2 బీన్స్, 4 ఉల్లిగడ్డలు కోసి ఫ్రై చేసి అందులో అప్పటికే కడిగి పక్కకి పెట్టిన 3 గ్లాసెస్ రైస్ పోసి అది కుక్కర్లో పెట్టేసి ఆలోపు వెజ్ పలావ్లోకి టమాటా చట్నీ ప్రిపేర్ చేయడంలో పడిపోయాను. స్మెల్ చూసి వావ్ సంయుక్త ఏమో అనుకున్నాను, కానీ నువ్వు వంటలు భలే చేస్తావు తెలుసా అనేసరికి, మీరు కూడా వెజ్ పలావ్ తింటారా అని అడిగాను. లేదులే, నేను ఒకసారి డిన్నర్ చేశాక మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఏమీ తిననని చెప్పేసి హ్యాపీ డిన్నర్ అని విష్ కూడా చేసేసి వెళ్ళిపోయారు. నేను నవ్వుతూ 2 ప్లేట్స్ తీయబోయి, ఎలాగో ఆయన గారు ఆయన ప్లేట్లోదే నాకు తినిపిస్తారు, ఇంకెందుకు 2 ప్లేట్స్ అనుకుని ఇద్దరికి సరిపోయేలా ఒక ప్లేట్లో పెట్టుకుని టమాటా చట్నీ వేసుకుని అప్పటికే బాయిల్ చేసిన ఎగ్స్ కూడా పెట్టుకుని కిచెన్లో లైట్స్ గ్యాస్ ఆఫ్ చేసేసి మా బెడ్రూమ్లోకి వచ్చేసాను. ఇది నా బెడ్రూమ్. ఒక మనిషి ఎప్పుడైతే నా మీద ప్రాణాలు పెట్టుకుని నా కోసం అంత తాపత్రయపడుతుంటే నేను మూర్ఖంగా ఆలోచించడం తప్పని అనిపించింది. పైగా భావన కూడా నేను మా సీఎం గారి గురించి ఆలోచించేవి అన్ని అపోహలని కన్ఫర్మ్ చేసిన తర్వాత ఇంకా నేనెందుకు మా సీఎం సార్ మీద కోపం పెట్టుకుంటాను. రూమ్లోకి వెళ్లేసరికి ఫోన్లో మాట్లాడుతూ నన్ను చూసి కన్ను కొట్టి ఫోన్ కట్ చేయడంతో సిగ్గుపడుతూ ఆయన దగ్గరికి వెళ్లి, వర్షం పడుతూ నైట్ వ్యూతో బాల్కనీ భలే ఉంది సీఎం సార్, వెళ్ళి భోజనం చేద్దామా అని నేను అడగడంతో, రాణిగారు కోరిక కోరడం రాజావారు కాదని చెప్పడమా, తక్షణమే నెరవేరుతుంది దేవి అనేసరికి నేను గట్టిగా నవ్వడంతో నా చేతిలో ప్లేట్ తీసుకుని నన్ను నడుము పట్టుకుని చెయ్యి వేసి బాల్కనీలోకి నడిపించారు. మా అమ్మని వదిలేసి పోయిన మా నాన్నంటే నాకు చాలా కోపం. పైగా అప్పట్నుంచి జెంట్స్ మీద కోపం కూడా పెంచుకున్న నా మనసులోకి ఆయన చూపించే ప్రేమ ఆపేక్షతో చాలా తక్కువ టైంలోనే నా మనసులోకి వచ్చేశారు మా సీఎం సార్. ఎంత ప్రేమ, నేనేం చెప్పినా కాదని అననే అనరు అనుకుంటూ ఉన్నప్పుడే బాల్కనీలోకి రాగానే అక్కడ ఉన్న స్వింగ్ చైర్లో ఆయన కూర్చొని పక్కన కూర్చోబోయి వెంటనే ఆయన ఒడిలో కూర్చుంటే ఆశ్చర్యపోయారు. గట్టిగా మా ఆయన బుగ్గ మీద ముద్దు పెట్టి, ఐ లవ్ యూ సీఎం సార్, మరి నా మనసుని పరుగులు పెట్టిస్తున్నారని అంటూ మెడ చుట్టూ చేతులు వేయడంతో, లవ్ యూ సంయుక్త, లవ్ యూ ఫర్ ఎవర్ అని హస్కీగా అంటూ దగ్గరికి తీసుకున్నారు. తెలియకుండానే నా కళ్ళల్లోంచి నీళ్లొస్తే ఆయన కన్నీళ్లు కూడా నా భుజాన్ని తడిపేయడంతో ఆశ్చర్యంగా ఆయన మొహంలోకి చూసి, ఏంటి సీఎం సార్ అంటూ ఆయన కన్నీళ్లు కూడా తుడిచేశాను. దొరకదు అనుకున్న పెన్నిది ఏదైనా దొరికితే మనిషి ఇలాగే ఫీల్ అవుతాడు సంయుక్త అనడంతో ఆయన తలని నా తలతో ఢీ కొట్టి టమాటా పచ్చడిలో వెజ్ పులావ్ కలిపి కాస్త ఎగ్ కూడా తుంచి ఆయనకి పెట్టాను. సూపర్గా ఉందని చెప్పి నాకు కూడా తినిపించబోతే, వద్దొద్దు మళ్ళీ మీ చేయి పెట్టకండి, నేను తింటానని అంటూ
ఆయనకి తినిపిస్తూ నేను భోజనం చేస్తూ ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ భోజనం కంప్లీట్ చేసి నన్ను దగ్గరికి లాక్కొని నా కళ్ళల్లోకి చూస్తూ నువ్వింత త్వరగా నా ప్రేమని అర్థం చేసుకుని నా మీద ప్రేమని పెంచుకుంటావని నేను అస్సలు అనుకోలేదు సంయుక్త. పైగా 1 మంత్ తర్వాత నువ్వు దూరం వెళ్ళిపోతావని అనుకున్నప్పుడు నా ప్రాణం పోయేది తెలుసా అంటున్న ఆయన నోటి మీద చేవేసి ఇప్పుడు నేనెక్కడికి వెళ్ళను అని చెప్తూ గట్టిగా హత్తుకుని ఇద్దరం ఒకరి కౌగిట్లో ఒకరం సేద తీరాం. కాసేపటికి దూరం జరిగి సంయుక్త ముద్దు పెట్టుకోవచ్చా అని అడిగారు. నేను నోరెళ్లబెట్టి సీఎం సార్ మీరు ఇప్పుడు నాతో జోక్ చేయట్లేదు కదా అని అడగడంతో నేనెందుకు జోక్ చేస్తాను అన్నారు అయోమయంగా. దాంతో ఎప్పుడు ముద్దే పెట్టుకున్నట్టు ఇప్పుడు ఏమీ తెలియని ఇన్నోసెంట్ అమూల్ బేబీ లాగా పర్మిషన్ అడగడమే నాకు షాకింగ్ గా ఉందని అనడంతో గట్టిగా నవ్వుతూ అసలు నవ్వు ఆపకపోవడంతో ఉక్రోషంతో ఇప్పుడు నేనేమన్నానని అంత గట్టిగా నవ్వుతున్నారని అన్నాను. నువ్వన్న విధానం చాలా క్యూట్ గా ఫన్నీగా అనిపించింది. అంటే అది ఏదోలా ఇప్పుడు అవన్నీ ఎందుకు అంటున్న మా సీఎం సార్ అంటున్నప్పుడే ఆయన పెదాలని అందుకోగా ఆశ్చర్యపోయాడు. నేను ఆయనని వదిలించుకుని సిగ్గుపడుతూ ప్లేట్ తీసుకుని చూస్తున్నా ఆయన చూపులు నాకు అర్థమవుతూనే ఉన్నాయి. ప్లేట్ పెట్టేసి రూమ్లోకి రాగానే హాయిగా నిద్ర పట్టేలా ఉన్న బెడ్ లైట్స్ ఆన్ చేసి పెట్టి పైగా మంచి రూమ్ ఫ్రెషనర్ కూడా కొట్టినట్టున్నారు. రూమ్లోకి రాగానే మనసు తేలికైపోతున్న ఫీలింగ్ వచ్చేసరికి డోర్ క్లోజ్ చేసి మెల్లగా బెడ్ దగ్గరికి వెళ్లి పక్కన చేరితే కళ్ళ మీద చేయి పెట్టుకున్న సీఎం సార్ వెంటనే నన్ను దగ్గరికి లాక్కొని నా వైపు చూస్తూ ఉంటే నక్షత్రాలలాగా మెరుస్తున్న ఆయన కళ్ళు నాకు కనిపించి బుగ్గలు ఎర్ర రంగుని సంతరించుకున్నాయి. నేను కళ్ళు దించేసుకుని రేపు మళ్ళీ మీరు మీటింగ్స్ కి వెళ్లాల్సి ఉంటుంది సీఎం సార్ పడుకోండి అంటూ ఆయన చెంప మీద చేయి వేశాను. ఆ చేతిని తీసుకుని ప్రేమగా ముద్దు పెడుతూ నా కష్టాల్లోనూ సుఖాల్లోనూ బాధల్లోనూ నా తోడుంటావా సంయుక్త అని అడిగితే ఉండను అనేసరికి ఆయన మొహంలో డల్నెస్ నాకు క్లియర్ గా కనిపించింది. నేను చిన్నగా నవ్వుతూ ఆయన దగ్గరికి వెళ్లి తోడుంటే నేను కూడా అందరిలాంటి భార్యనవుతాను. మీరు కష్టాల్లోనూ సుఖాల్లోనూ బాధల్లోనూ ఉన్నప్పుడు బాధని తగ్గించే చల్లని గాలవుతాను. సంతోషాన్ని పెంచే చిరుచినుకు అవుతాను. కష్టాలు సుఖాలని మర్చిపోయి సేద తీరే ఒడినవుతాను అనేసరికి గాఢంగా హత్తుకుని ఐ లవ్ యూ సంయుక్త, ఐ లవ్ యూ సో మచ్. నాకు తెలుసు నువ్వు పైకి కనిపించేంత కఠినమైన మనిషివి కాదని అంటూ నా బుగ్గల మీద ముద్దులు పెట్టుకుంటే నవ్వుతూ చెక్కిలిగింతలుగా ఉన్నాయి సీఎం సార్ అన్నాను. అక్క బావ వాళ్ల లైఫ్ వాళ్లది. ఇక అమ్మకి డబ్బు పిచ్చి. అందుకే నా లైఫ్లో నా గురించి ఆలోచించే అమ్మాయి రావాలని అనుకున్నాను. కానీ నువ్వు నన్ను అర్థం చేసుకోకుండా దూరం పెడుతూ ఉంటే నీ మీద ఉన్న ప్రేమని చంపుకోలేక, నిన్ను నా వైపు తిప్పుకోలేక, అలాగని నిన్ను వదులుకోలేక నరకం చూడాలేమో అనుకున్నాను. కానీ ఇప్పుడు ఈ క్షణం నాకెంత రిలీఫ్గా ఉందో నువ్వు ఊహించలేవు తెలుసా. సీఎంగా ఉంటేనో, పొలిటీషియన్గా ఉంటేనో, సినిమాల్లో ఉంటేనో తెగ సుఖపడిపోతున్నారని అందరూ అనుకుంటారు. కానీ సుఖపడుతున్నాము అనుకుని మనసులో ఎంతో వేదనని మోస్తున్నారు సంయుక్త. ఎంత డబ్బున్నా కోరుకున్న మనిషి పక్కన లేకపోతే, ఆరోగ్యం లేకపోతే, కంటి నిండా నిద్ర లేకపోతే ఆ మనిషి సుఖపడినట్టు అస్సలు కాదు అనడంతో నిజమే సీఎం సార్ అన్నాను. ఆ వెంటనే అంటే నాకు మీ అక్క బావ మీ అమ్మగారి కంటే ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చారా అని అడగడంతో నీకు ఇంకా అర్థం కాలేదా? వాళ్లకంటే కూడా ఇప్పుడు నువ్వు లేకపోతేనే నేను బ్రతకలేనన్న ఫీలింగ్ నాలో ఎక్కువైపోయిందని అనేసరికి గట్టిగా బుగ్గ మీద ముద్దు పెట్టి ఇంత ప్రేమించే వాడిని ఎవరైనా కాదనుకుంటారా అనడంతో చిన్నగా నవ్వేశాడు. సరే సరే మాట్లాడుతూ ఉంటే మీరు తెల్లవార్లు మాట్లాడుతూనే ఉంటారు. కానీ రేపు మీరు మళ్ళీ పార్లమెంట్కి అసెంబ్లీకి వెళ్లి గొంతు చించుకొని అరవాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు బజ్జోండి అని జోకొడుతూ ఉంటే ముచ్చట్లకేం కర్మ అని చిలిపిగా చూడ్డంతో మీకు అస్సలు అని తల కొట్టుకున్నాను సిగ్గుగా. ప్లీజ్ సంయుక్త కాస్త నా మీద దయ చూపించొచ్చు కదా బుజ్జి బంగారం అంటూ గోముగా అడగడంతో అమ్మకి మన కార్యం అవ్వలేదని తెలుసు సీఎం సార్ అన్నాను. దెబ్బకి గారాలు పోతున్న మా సీఎం సార్ ఉలిక్కిపడి లేచి కూర్చుని వాట్ అని అరవడంతో ఇంట్లో అందరూ పడుకున్నారు సీఎం సార్, గట్టిగా అరవకండి అంటూ నేను కూడా లేచి కూర్చున్నాను. బయట ఎవరికి వినిపించదు గాని అత్తమ్మకి ఎలా తెలుసు అని కంగారు పడుతుంటే దాంతో మమ్మీ కొట్టిన డైలాగ్స్ అన్నీ చెప్పేసరికి అత్త తెలివైందే అంటూ నవ్వడంతో భుజం మీద ఒక్కటేసి మీరందరూ తెలివైన వాళ్లే, నాకే ఏంటో అంత కన్ఫ్యూజన్ గా ఉందని అనడంతో నన్నొక్కసారిగా ఒడిలో కూర్చోబెట్టుకుని నువ్వంత కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు బంగారం. నువ్వలా నా కళ్ళ ముందు నవ్వుతూ తిరుగుతూ నాకు అప్పుడప్పుడు ముద్దులు ఇస్తూ ఐ లవ్ యూ చెప్తూ ఉన్నావనుకో అన్ని నీ కాళ్ళ దగ్గరికి తెచ్చి పెడతాను. నా ప్రేమని కూడా
అనేసరికి ఆయన వైపు చూసి, లేదు మీరెప్పుడు నా పక్కన ఉండాలి కానీ నా కాళ్ళ దగ్గర కాదు అంటూ మెడవంపులో తల వాలిస్తే ఆయన కూడా నా తల మీద తల వాల్చి ఒకరి చేతిలో వేళ్లతో మరొకరి చేతి వేళ్లు జత చేసి వేళ్లతో ఆడుకుంటూ ఉన్నాం. ఇలా కొన్ని మూమెంట్స్ ఎంజాయ్ చేసిన మనసు ప్రశాంతంగా ఉంటుంది సంయుక్త అంటున్న సీఎం సార్ బుగ్గ మీద ముద్దు పెట్టి, కొంచెం టైం ఇవ్వండి సీఎం సార్. అంటే ఈ ముద్దు మురిపాలు ప్రేమ ఇదంతా నాకు కొత్త. మీరేమో చాలా అల్లరి పిల్లాడు. కాస్త మెంటల్ గా ప్రిపేర్ అయిన తర్వాత నేనే మీ చెంత చేరతానని అనడంతో, టేక్ యువర్ టైం, కానీ అప్పటి వరకు కాఫీలు టీలు కావాలని అంటూ నవ్వడంతో మూతి ముడుచుకున్నాను. ఓయ్ మూతి తిప్పకు అన్నాడు. అలకలు చిలకలు మీ దగ్గరే కదా అన్నాను. పైగా ప్రాణంగా ప్రేమించుకుంటున్న జంట మధ్యలో మొహమాటాలు ఏమీ ఉండకూడదని నేను కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ అనేసరికి నా వైపే చిన్న స్మైల్ తో చూస్తున్నారు మా సీఎం సార్. అలాగే చూస్తూ ఉంటే రేపు పగలు మీరు అసెంబ్లీలో నిద్రపోవాలి కాబట్టి పడుకోండి అని నేను సీఎం సార్ అని గుసగుసగా పిలుస్తుంటే, నువ్వు డిస్టర్బ్ చేశావు, మళ్ళీ నన్ను అల్లరి పిల్లాడు అంటావు అనడంతో, ప్లీజ్ ప్లీజ్ ఒక్క డౌట్, అది క్లారిఫై చేసి బజ్జోండి, నేను అస్సలు డిస్టర్బ్ చేయనని అనడంతో కళ్ళు తెరిచి ఏంటి అన్నారు. మరేమో ఇప్పుడు నేనంటే ఇంత పిచ్చి ప్రేమ చూపిస్తున్నారు. 1 సంవత్సరం గడిచిన తర్వాత కూడా ఇలాగే ఉంటారా? అప్పటికి నేను పాత పెళ్ళాన్ని అయిపోతానేమో అని అడిగాను. దాంతో నా పెదవులు అందుకొని, 60 ఏళ్లైనా సరే నేను నీతో ఇలాగే ఇంతే ప్రేమలో ఉంటాను, నువ్వు దానికి ప్రిపేర్ అయ్యుండు అన్నాడు. ఇప్పుడు ఇలాగే అంటారు గాని అప్పటికి మారిపోతారని నేను మూతి ముడుచుకోవడంతో, మైండ్ పాడు చేయడానికి ముందే ఉంటావు సంయుక్త అన్నాడు. నేను నిజమే చెప్తున్నాను. సరేలే అది వదిలేయండి, ఇప్పటికే చాలా లేట్ అయింది, బజ్జోండి అన్నాను. మా సీఎం సార్ కూడా ఆవలిస్తూ, నిజమే రేపు మీటింగ్స్ ఉన్నాయి, గుడ్ నైట్ బేబీ అంటూ నా బుగ్గల మీద ముద్దు పెట్టి కళ్ళు మూసుకోవడంతో నేను కూడా నవ్వుతూ కళ్ళు మూసుకున్నాను. ఉదయాన్నే నేను లేచేసరికి బాగా లేట్ అయిపోతే సీఎం సార్ వెళ్లిపోయాడని నాకు అర్థం అయిపోయింది. అరే కనీసం ఎదురు వెళ్లకుండా అలా మొద్దు నిద్రపోయానేంటని అనుకుంటూ వెళ్లి ఫ్రెష్ అయ్యి కాసేపు సన్లైట్ చూస్తూ నిలబడితే సంయుక్త బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు చేస్తావంటూ నా రూమ్ లోకి బ్రేక్ఫాస్ట్ పెట్టుకుని వచ్చి పౌర్ణమి గారు అడిగేసరికి నవ్వుతూ ఆవిడ్ని హక్ చేసుకోవడంతో ఆవిడ ఆశ్చర్యపోయి ఏంటిది అని అడిగారు. నేను ఇంట్లో ఎవ్వరికీ నచ్చకపోయినా మీరు మీ తమ్ముడు నాకెప్పుడు ఒంటరిదాన్ని అన్న ఫీలింగ్ కలిగించలేదు అన్నాను. ఓయ్ మరీ ఎమోషనల్ అయిపోయి సీరియల్ డైలాగ్స్ కొట్టకుండా ఇక్కడే బ్రేక్ఫాస్ట్ చేయని చెప్పి ప్లేట్ ఇచ్చి వెళ్ళిపోవడంతో అక్కడే కూర్చుని బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి ప్లేట్ కిచెన్ లో పెడతామని వెళ్లబోతుంటే మహారాణి గారు కనీసం మొదటి 2 రోజులు బయటకైనా వచ్చారు. ఇక ఆ తర్వాత నుంచి అన్ని గదిలోకైనా సేవలు అంటూ మా అత్త టీవీగా మెట్లు దిగుతూ వచ్చింది. అబ్బా ఇన్ని రోజులు మనశ్శాంతిగా ఉన్నాను, ఇప్పుడు మొదలవుతుందా ఆట అని నేను తిట్టుకుంటూ ఉంటే, అదేంటి మమ్మీ అలా అంటావు, సంయుక్త బ్రేక్ఫాస్ట్ చేయలేదని నేనే రూమ్ లోకి తీసుకువెళ్ళిచ్చాను, తనొక్కతే డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని తినలేదు కాబట్టి రూమ్ లో తినేసి వచ్చింది, అందులో తప్పే ఉందని పౌర్ణమి గారు అడిగేసరికి నీకేమైనా బుద్ధుందా, దానికి నువ్వు సేవలు చేయడం ఏంటని కోపంగా అంది. ఏం సేవలు చేస్తే తప్పేంటి, తను నా తమ్ముడు భార్య కదా, పైగా మేం ఫ్రెండ్స్ లాగే ఉంటున్నామని పౌర్ణమి గారు అన్నారు. దాంతో కూతురి తల మీద ఒక్కటేసి, ఆ పనికి మాలింది నువ్వు ఫ్రెండ్స్ ఏంటి, నీ రేంజ్ వేరు, పైగా ఈ రోజు నా కోడలు వస్తోంది అని గర్వంగా ఆవిడ చెప్పడంతో నా కొళ్ళు మండి, అత్తయ్య చిన్న కరెక్షన్, వచ్చేది మీ మేనకోడలు, మీ కోడలు నేను అని గట్టిగా పలకడంతో గుడ్లు ఉరిమి చూసింది. నేనేమాత్రం బెదరకుండా చూడ్డంతో ఆవిడ ఈగో హర్ట్ అయ్యి, నన్ను రెచ్చగొట్టకు సంయుక్త, అసలు నువ్వు నా కొడుకుని పెళ్లి చేసుకోవడమే నాకు ఇష్టం లేదంటే మా ఇంటికొచ్చి కాపురం పెట్టావు అంది. నేను మీతో కాదు కదా బ్రతికేది, కాబట్టి మీరు బాధపడాల్సిన అవసరం లేదత్తయ్య అని నేను వ్యంగ్యంగా సమాధానం చెప్పడంతో పౌర్ణమి గారు పుసుక్కున నవ్వేసి వెంటనే కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేసింది. హే ఎక్కువ తక్కువ మాట్లాడావంటే దవడ పళ్ళు రాలిపోతాయి, ఆడపిల్లవని మర్యాదగా చెప్తున్నా, మర్యాదగా వచ్చిన దారిన వెళ్ళిపోయావనుకో కనీసం ఊపిరితో ఉంటావు, లేకపోతే ఏమవుతుందో తెలీదు, నువ్వు ఊహించలేవు అని అంది. నేను నవ్వుతూ, నా భర్త ఉండగా మీరు ఆ పని చేయలేరు గాని అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకండి అని కిచెన్ లో ప్లేట్ పెట్టేసి రూమ్ లోకి వెళ్ళిపోతే పిడికిలి బిగించి నిలబడింది మా అత్తగారు. నేను బ్రేక్ఫాస్ట్ చేసి పడుకుని లేచి బయటకు వచ్చేసరికి, ఓహో సెక్రటరీగా వర్క్ చేసి నా బావని కొట్టుకుని పోయిన క్యాండిడేట్ ఈవిడేనా అంటూ అసలు మేకప్ వేసుకుందా లేకపోతే మేకప్ కొట్టు నడుచుకుంటూ వచ్చిందో కూడా అర్థం కాని ఒక అమ్మాయి నన్ను పలకరించడంతో చేతులు కట్టుకొని నిలబడి అవును అన్నాను. కంటిన్యూస్. ఇఫ్ యు లైక్ దిస్ స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.